గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ప్రీవియస్ వీడియో చూసారమ్మా. ప్రీవియస్ వీడియోలో చిల్డ్రన్ మనము ప్లాంట్స్ గురించి చెప్పుకుంటున్నాం కదా చిల్డ్రన్. ప్లాంట్స్లో మనకి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అవన్నీ అయిపోయాయి. నెక్స్ట్ చిల్డ్రన్ మనకి ఇక్కడ వాట్ ఈజ్ వెజిటేటివ్ ప్రాపగేషన్ కూడా మనకి అయిపోయింది కదమ్మా. నెక్స్ట్ వాట్ ఈజ్ సీడ్ జర్మినేషన్. సీడ్ జర్మినేషన్ అంటే ఏంటి అనేది మనము ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పుకోలేదు చిల్డ్రన్. సో చెప్పుకుందాం. వెజిటేటివ్ ప్రాపగేషన్ వరకు మనం చెప్పుకున్నాం కదమ్మా. So next fourth one, what is seed germination. What is seed germination? So answer. What is seed germination? Seed germination అంటే ఏంటి అని అడుగుతున్నాడు. అంటే ఏంటి, మనము సీడ్ వేస్తాం కదా, అది భూమిలో పెరిగి పెద్దది అవ్వడము, అంటే దాని నుంచి ఒక బేబీ ప్లాంట్ రావడాన్ని మనం దాన్ని ఏమంటాం, జర్మినేషన్ అంటాం. సో దానికి ఆన్సర్ చూద్దాం. సీడ్ గెట్స్ when seeds get the right amount of air, comma, water and sunlight. They grow into a new plant. This process is called germination. జర్మినేషన్ అంటే ఏంటంటమ్మా, ఒక సీడ్కి కావాల్సినంత రైట్ అమౌంట్ ఆఫ్ అని అంటే ఎంత కావాలో అంత వాటర్ కానీ ఎయిర్ కానీ సన్లైట్ కానీ ఈ మూడింటిని తీసుకొని సాయిల్లో పెరిగి ఒక కొత్త మొక్కని ఇవ్వడాన్ని మనము జర్మినేషన్ అని అంటాం. ఓకేనా చిల్డ్రన్? అయితే మీరు ఏం చేస్తారంటే ఈ జర్మినేషన్ రాయండి. జర్మినేషన్ క్వశ్చన్ రాసిన తర్వాత సైన్స్ నోట్బుక్ కదా, సైన్స్ నోట్బుక్లో ఒకవైపు ఏమో రూల్ పేపర్ ఉంటుంది, ఒకవైపు వన్ సైడ్ ఏమో ఎలా ఉంటుంది, వైట్ పేపర్ ఉంటుంది కదా. సో ఆ వైట్ పేపర్ మీద మీరు ఏం చేస్తారంటే జర్మినేషన్ యొక్క ఫిగర్ ఉంది కదా, ఈ జర్మినేషన్ యొక్క ఫిగర్ ఉంది కదమ్మా, ఆ ఫిగర్ని డ్రా చేయండి నీట్గా. ఓకేనా? ఈ క్వశ్చన్ ఇటువైపు ఈ పేజీలో క్వశ్చన్ రాయండి, ఇటువైపు సైడ్లో వైట్ పేజీలో ఈ క్వశ్చన్కి సంబంధించినటువంటి ఫిగర్ని డ్రా చేయండి. క్లియర్ కదా చిల్డ్రన్? నెక్స్ట్ వన్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి అమ్మా. ఫిఫ్త్ వన్ వచ్చేసి వాట్ ఈజ్ సీడ్ డిస్పర్సల్. సీడ్ డిస్పర్సల్ అంటే ఏంటి అని అంటున్నాడు. సీడ్ డిస్పర్సల్ అంటే ఏంటి? సీడ్ అంటే
విత్తనం. డిస్పర్సల్ అంటే వ్యాప్తి చెందటం, అంటే బయటకి వెళ్ళడం. ఎలా డిస్పర్సల్ అవుతుంది అని అడుగుతున్నాడు. అంటే డిస్పర్సల్ అవ్వడం అంటే ఏంటి అని అడుగుతున్నాడు. ఓకేనా? ఫస్ట్ ఫిఫ్త్ వన్, వాట్ ఈజ్ seed dispersal? What is seed dispersal? What is seed dispersal? Answer. Seed dispersal. Seed dispersal means scattering of seeds away from the parent plant so that it gets enough space, air, water and sunlight. Water and sunlight. Fruits and seeds are scattered with the help of wind, water, explosion and animals. These are called agents of dispersal. That is the answer. వాట్ ఈజ్ సీడ్ డిస్పర్సల్? సీడ్ డిస్పర్సల్ అవ్వడం అంటే ఏంటి అని అడుగుతున్నాడు. ఎలా డిస్పర్సల్ అవుతుందంటే సీడ్ డిస్పర్సల్ మీన్స్ అంటే ఎలా డిస్పర్సల్ అవుతుందంటే స్కాటరింగ్ ఆఫ్ సీడ్స్ అవే ఫ్రమ్ ద పేరెంట్ ప్లాంట్ సో దట్ ఇట్ గెట్స్ ఎనఫ్ స్పేస్, ఎయిర్, వాటర్ అండ్ సన్లైట్. పేరెంట్ ప్లాంట్ ఉంటుంది కదమ్మా, ఆ పేరెంట్ ప్లాంట్ నుంచి అంట గింజలు బాగా అంటే కాయలు బాగా పండి ఎండిపోయిన తర్వాత ఎయిర్ ద్వారా కానివ్వండి లేదా వాటర్ ద్వారా కానీ సన్లైట్ ద్వారా కానీ అవి పెరిగి పెద్ద అయిన తర్వాత ఏమవుతాయి? పగిలిపోయిన తర్వాత గాలి, నీరు, అలాగే ఎక్స్ప్లోజన్ అంటే ఇట్లా విచ్చుకొని పగిలిపోవడం అన్నమాట. పగిలిపోవడం ద్వారా లేదంటే యానిమల్స్ ద్వారా అవి స్కాటర్ అంటే డిస్పర్సల్ అవుతాయి. ఇలా డిస్పర్సల్ అవ్వడాన్ని వీటిని ఏమంటారంటే విండ్, వాటర్, ఎక్స్ప్లోజన్ అండ్ యానిమల్స్ ఏమంటారంటే ఏజెంట్స్ ఆఫ్ డిస్పర్సల్ అని అంటారు. ఏజెంట్స్ ఆఫ్ డిస్పర్సల్ అంటారు. ఓకేనా చిల్డ్రన్? సో ఈ 2 క్వశ్చన్స్
క్వశ్చన్స్కి నేను ఆన్సర్స్ చెప్పాను కదా, ఆ ఆన్సర్స్ని మీరు నీట్గా నోట్ చేసుకోండి. ఆ నోట్ చేసుకున్నటువంటి నోట్స్ని క్లియర్గా కనిపించేలాగా క్లారిటీగా ఒక ఫోటో నాకు తీసి ఇదే నెంబర్కి వాట్సాప్ చేయండి. అది కరెక్ట్గా రాసారా లేదా అనేది నేను చెక్ చేస్తాను. క్లియర్ కదా చిల్డ్రన్? నెక్స్ట్ క్లాస్ విల్ బి టుమారో. కంటిన్యూ. బాయ్ చిల్డ్రన్.